జరిగింది। ఈ పరిధితో పాటు మిర్యాలగూడ, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ ఇలా పెద్ద టౌన్లలో పేదవాళ్ళు ఎవరైతే నివసిస్తున్నారో ఈ నివసించే వారికి ఇళ్ల స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలాలు దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్థలాలలో గతంలో చెప్పిన విధంగా 3 ఫ్లోర్స్ వరకు పర్మిషన్ ఇస్తూ అక్కడ కూడా మిర్యాలగూడ లాంటి ప్రాంతంలో 14 కాలనీలు ఏవైతే మిస్ అయ్యాయో ఇందాక మిత్రులు చాలా మంది ఎవరైతే చెప్పారో అటువంటి ప్రాంతాల్లో అర్బన్లో కూడా ప్రభుత్వ స్థలాలలో తప్పకుండా ఈ ప్రభుత్వం అక్కడ కూడా పేదవాళ్ళని విస్మరించదు। ఇది పేదవాడి ప్రభుత్వం। వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు వారి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు ఈ ప్రభుత్వం ఇస్తుందని కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష। ఈ ఇందిరమ్మ ఇల్లు కట్టే దాంట్లో కూడా తమరి సూచనల ప్రకారం ఈ శాసనసభ అయిన తర్వాత తప్పకుండా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులను కూడా ఒకసారి పిలుచుకొని మా హౌసింగ్ సెక్రటరీని కూడా పిలుచుకొని ఏదైతే సమస్య L1, L2, L3 ఆనాడు ఏఐ బేస్డ్ గా ఏవైతే మనం ఈ ఎక్కడ పారదర్శకంగా ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల మందిని మనం ఐడెంటిఫై చేసిన అధ్యక్ష। దీంట్లో ప్రతి నియోజకవర్గంలో ఒక 40-50 ఇబ్బంది ఉన్నమాట వాస్తవం। రాబోయే కొద్ది రోజుల్లో మీ సూచనలతో వాటిని కూడా పరిష్కరించడం జరుగుద్దని కూడా ఈ సభలో గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష। కొంతమంది సభ్యులు అడిగారు ప్రారంభంలో పైలట్ గా కొన్ని గ్రామాల్లో ఆనాడు 400 నుంచి 600 SFTకి రిస్ట్రిక్షన్ అనేది లేకపోయిన కారణంగా కొంత ఎక్సెస్ కట్టుకున్నాం, దానికి ఎగ్జంప్షన్ ఇవ్వమని అడగటం జరిగింది। తప్పకుండా అది ఎగ్జంప్షన్ ఇచ్చాం। అటువంటిది ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ జరగకపోతే వాటికి ఇమీడియట్లీగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే చర్యలు కూడా చేపడతానని తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష। ఇక గిరిజన ప్రాంతం, అడవి ప్రాంతం ఏదైతే తరతరాల నుంచి అడవి ప్రాంతంలో నివసించే వాళ్ళకి ఇందాక మిత్రులు అది నా సొంత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా సమస్య ఉంది, అటు ఆదిలాబాద్లో ఉంది, అటు కరీంనగర్లో ఉంది। ఈ అటవీ ప్రాంతంలో గతం నుంచి నివసించే స్థలాలలో అక్కడ ఫారెస్ట్ వారితో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది ఉన్నమాట వాస్తవం। దాన్ని కూడా తప్పకుండా పరిష్కరించడం జరుగుద్ది। అవి కాకుండా గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారు అడుగుతున్నట్లు ఈ రాష్ట్రంలో ఉన్న సింగరేణి ప్రాంతాల్లో ఇందాక రాజ్ ఠాకూర్ అన్న కూడా అడిగారు ఇక్కడికి వచ్చి 76 జీవో ప్రకారం చాలా మందికి ఇంకా మనం పట్టాలు పెండింగ్ ఉన్నాయన్న వాళ్ళకి ఆ పట్టాలు ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోగలుగుతారనేది తప్పకుండా దాన్ని రాబోయే కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారికి సహచర మంత్రులకి తెలియజేసి ఆ జీవోను కూడా ఇంప్లిమెంటేషన్ చేసి వారికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు। చాలా మందికి ఇంకా మనం పట్టాలు పెండింగ్ ఉన్నాయన్న వాళ్ళకి ఆ పట్టాలు ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోగలుగుతారనేది తప్పకుండా దాన్ని రాబోయే కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారికి సహచర మంత్రులకి తెలియజేసి ఆ జీవోను కూడా ఇంప్లిమెంటేషన్ చేసి వారికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు।
గ్రామమైన పేదవాడు ఇల్లు ఆత్మగౌరవ చిహ్నంగా మాట వాస్తవం అధ్యక్ష. అది తమరి నియోజకవర్గం కానీ గౌరవం అడుగుతున్న మాట వాస్తవం అధ్యక్ష. అది తమరి నియోజకవర్గం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కానీ ఆ శాఖ మంత్రి అయిన నా నియోజకవర్గంలో కూడా ఈ ఇబ్బంది ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. ఇబ్బంది కాదు, అది నిజం. ఈ ప్రభుత్వం ఇంకా 3 విడతల్లో ఏప్రిల్లో, మార్చి తర్వాత ఏప్రిల్లో మరొక విడత ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇలా ప్రతి ఏప్రిల్లో విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇల్లిచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. గతంలో లాగా ఎన్నికలప్పుడే ఇళ్ల గురించి బొమ్మలు చూపించకుండా, ఎన్నికలప్పుడే ఇంటి ప్రసక్తి చెప్పకుండా ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇచ్చిన మొదటి విడత కాకుండా ఇంకా 3 విడతల్లో అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వటం జరుగుద్దని తమర సూచనల ప్రకారం రాబోయే ఈ అసెంబ్లీ అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న స్కీమ్కి సంబంధించి ఆన్గోయింగ్ లో ఉన్న చిన్న ఒక్కొక్క నియోజకవర్గంలో 50-60 ఇళ్లకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటినీ రెక్టిఫై చేయడంతో పాటు 2BHKకి బేసిజానికి పోకుండా ఏ స్థాయిలో ఇళ్లు కట్టి ఉన్నా వాటిని బెనిఫిషరీని ఫైనల్ చేయించి దానికి రిమైనింగ్ బ్యాలెన్స్ ఆనాటి ప్రభుత్వంలో చేసిన పేమెంట్ పోను, మిగిలిన పేమెంట్ ఇల్లు స్థలము లేని నిరుపేదలకు ఇవ్వటం జరుగుద్దని, అదే రకంగా ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజనకు ముందు అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కావచ్చు, చాలా గ్రామాల్లో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడే పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చింది అధ్యక్ష. ఆ ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇందాక మిత్రులు చెప్పినట్టు కొంతమంది ఆ పింక్ కలర్కి సంబంధించిన వాళ్ళు మళ్ళీ రికార్డులు మార్పించుకొని ఆ ఇళ్ల స్థలాన్ని మళ్ళీ వారు వ్యవసాయ భూములుగా మార్చుకున్న సందర్భాలు నా దృష్టికి కూడా కొన్ని వచ్చాయి. అటువంటి స్థలాలన్నిటినీ మళ్ళీ డిమార్కేషన్ చేపించి మళ్ళీ ప్లాటింగ్ చేయించి అక్కడ నీది ఏ పార్టీ అని అడగకుండా అర్హులైన నిరుపేదలు ఇళ్ల స్థలం లేని ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఇవ్వటం జరుగుద్ది. అవి కాకుండా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు రెడీమేడీగా ఎక్కడైనా ఇళ్ల స్థలానికి యోగ్యమైన భూములుంటే తప్పకుండా గుర్తిస్తే వాటి మీద కూడా ప్రభుత్వం పాజిటివ్గా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి పాజిటివ్గా స్పందిస్తుందని కూడా తమర ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తూ, చివరిగా మీ ద్వారా సభలో ఉన్న సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉండే సభ్యులతో పాటు ఈ సభలో రాని సభ్యులకు కూడా తెలియజేయదలుచుకున్న అధ్యక్ష, ఇది పేదవాడి ప్రభుత్వం. ఆత్మ గౌరవంగా చూసే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో తల తాకట్టు పెట్టైనా పేదవాడి ఆత్మ గౌరవానికి సంబంధించిన ఈ అంశం విషయంలో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా, ఫైనాన్స్ మంత్రి భట్టి గారి ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎప్పుడు ఏ నిమిషం కూడా సెకండ్ థింకింగ్ థాట్ కూడా ఉండదని తమర ద్వారా సభ్యులకి రాని సభ్యులకి కూడా తెలియజేస్తూ తమర అనుమతితో సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. Question hour is over. Now adjournment motions. వాయిదా ప్రతిపాదన శ్రీ ఏలేటి మహేశ్వరరెడ్డి మరియు ఇతరులు నిజాం షుగర్ ప్రాజెక్టు మరియు కాలువల పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మధ్యాహ్న భోజన కార్మికులు మరియు ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. నౌ గవర్నమెంట్ బిల్స్.
గౌరవ మంత్రి గారు 2 బిల్స్ సేమ్ ఉన్నాయి. నేను 2 ఒకటేసారి చదువుతా, మీరు కూడా 2 ఒకటేసారి దానికి చేయండి. I request the Minister for Panchayat Raj to move the motion for taking into consideration of the Telangana Panchayat Raj Bill, Amendment Bill 2026. Minister గారు ఇంకోటి చదువుతాను, 1 minute. లేదు 2 ఒకటేసారి చదువుతాను. I request the Minister for Panchayat Raj to move the motion for taking into consideration the Telangana